హాయ్ గైస్, నాతో ఉన్న మిల్లర్లోనే రెండు రకాలు ఉన్నాయి. చూడ్డానికి రెండు సేమ్లా ఉంటాయి కానీ క్వాలిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముందో చూద్దాం. ఇప్పుడు ఇంజన్ అయితే సేమ్ ఉంటుంది, క్లాసికల్ ఇంజన్. ఇందులో ఉన్న ఇంజన్ కూడా సేమ్. డ్రమ్ చూడ్డానికి ఒకే విధంగా ఉంటుంది. టైర్లు కూడా సేమ్ ఉంటాయి. చూసారుగా, ట్రాక్టర్ ఫ్రంట్ వీల్ టైర్ R16 సైజు. ఈ హబ్ లాక్ చేయడానికి ఒక చెక్ నెట్, ఒక బోల్ట్ ఇచ్చింటాడు. మరి ఇంకో దానికైతే ఒక పైప్ ఎక్కిచ్చేసి కింద ఒక సైడ్లో వెల్డింగ్ చేసేసి బోల్ట్ లాక్ చేస్తాడు. ఇదైతే తక్కువ క్వాలిటీ ఉంటుంది. ఆ చెక్ నెట్ అయితే కొద్దిగా క్వాలిటీ ఉంటుంది. క్యాబిన్కి ఇచ్చిన ఆంగ్లర్ వచ్చి 1.5 ఇంచెస్ ఉంది, అంటే 1.5 ఇంచు. ఇంకో మిల్లర్ చూసారుగా, 1 ఇంచ్ మాత్రమే ఉంది, అంటే 1/2 ఇంచ్ తక్కువ వస్తుంది క్యాబిన్ క్వాలిటీ. వాంగ్లర్ కట్టే ఛాన్స్ ఉంటుంది. క్యాబిన్కి ఇచ్చే షీట్ క్వాలిటీ వచ్చి తక్కువ దానికైతే 18 గేజ్ షీట్ ఉంటుంది. ఎక్కువ మంచి క్వాలిటీ దానికైతే 14 గేజ్ షీట్ ఉంటుంది. ఇంకా బెల్ట్ వీల్ చూసారుగా, పినియన్ బెల్ట్ వీల్ లాక్ చేసి చావీ ఇస్తాడు. చావీ తర్వాత ఒక పెద్ద చెక్ నెట్ ఇచ్చి దానికి మరి ఇంకో బోల్ట్ లాక్ చేస్తాడు. ఇంకా నార్మల్ దానికి చూసారంటే అటుపక్క ఇటుపక్క 2 బోల్టాలు ఇచ్చి చావీ లాక్ మాత్రం ఉంటుంది. ఇది తరచూ రిపేర్ వస్తూ ఉంటుంది. చావీ లాక్ది చావీ ఉదిరిపోవడం, పడిపోవడం, అంత చావీ పడిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చెక్ నెట్ ఉండేదైతే కొద్దిగా ఎక్కువ రిపేర్ రాకున్నట్టు ఉంటుంది. ఇంకా హెవీ మిల్లర్లో, మంచి క్వాలిటీ మిల్లర్లో అయితే ఇక్కడ పినియన్లో బేరింగ్లు వాడతాం కదా, ఆ పినియన్ వీల్ బేరింగ్లో మొత్తం 4 వస్తాయండి. ఫ్రంట్లో 2, వెనకాల 2, బెల్ట్ వీల్ కాడ 2, డ్రమ్ సైడ్ 2 వస్తాయి. మొత్తం 4 బేరింగ్లు ఉంటుంది. ఎక్కువ లోడ్ వేసినా ఇబ్బంది ఉండదు. ఇంకా ఈ తక్కువ క్వాలిటీలో చూసారంటే ఇందులో పినియన్కి 2 బేరింగ్లు మాత్రమే ఉంటాయి. ఫ్రంట్ ఒక బేరింగు, వెనకాల బెల్ట్ వీల్ కాడ ఒక బేరింగ్, 2 బేరింగ్లు మాత్రమే ఉంటాయి. డ్రమ్ క్వాలిటీ చూసారంటే లో క్వాలిటీ దానికి పైన డ్రమ్ 4 mm, కింద డ్రమ్ 8 mm ఉంటుంది. అదే హెవీ దానికి చూసారంటే పైన 5 mm, కింద 10 mm ఉంటుంది. ఇంకా చాసీ ఆంగ్లర్ చూసారుగా, హెవీ దానికైతే 5 ఇంచెస్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇంకా లో క్వాలిటీ దానికి 4 ఇంచెస్ ఉంటుంది. ఎక్కువ లైట్ ఉంటుంది, ఇది కూడా స్ట్రెంత్ కూడా ఉండదు. ఇంకా స్టీరింగ్ వీల్ అయితే పైప్ ఇచ్చి ఉంటాడు. లో క్వాలిటీ దానికి పైప్ ఇచ్చి ఉంటాడు. హై క్వాలిటీ మిల్లర్కి స్టీరింగ్ రాడ్ ఇచ్చి ఉంటాడు. ఎక్కువ బెండ్ అవ్వదు అసలు. మనకి కాస్ట్ చూసుకుంటే క్వాలిటీ మిల్లర్ వచ్చి 1,30,000 పడుతుంది. కొద్దిగా తక్కువ క్వాలిటీ మిల్లర్ వచ్చి 1,20,000 పడుతుంది. రెండు చేసే వర్క్ అయితే సేమే కానీ మనకు బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది.